కృష్ణా జిల్లాకి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అయిన పేర్ని నాని గారు ఏదైతే వాళ్ళ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రేణులతో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో భాగంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముందుగా వీడియో చూసి తర్వాత విశ్లేషణలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవరు చేశాడని వెళ్ళండి. చూశారు కదండి ఈ వీడియోలో పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ప్రస్తుతం ఆ వ్యాఖ్యల మీద మరింత లోతుగా విశ్లేషణ చేయడానికి ప్రస్తుతం స్టూడియోలో మన ముందు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్కారం అండి. మేడం, ఇప్పుడు పేర్ని నాని మాట్లాడినటువంటి మాటలు మీరు కూడా వినడం జరిగింది. ఆ విధంగా మాట్లాడడం ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అంటే వాళ్ళ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేస్తారో వాళ్ళ కార్యకర్తలందరూ కూడా ఎప్పటి నుంచే సజెషన్స్ ఇస్తున్నట్టు చెప్పుకోవడం అర్థమవుతోంది. లీడర్లు ఈ విధంగా ఉంటే కార్యకర్తలు ఏ విధంగా ఉంటారు? 2029 ఒకవేళ వస్తే ఏ విధంగా ఉండబోతుంది? మీరే ఉంటారు అంటే ఇంకా 2029లో రాకుండా ఇప్పటి నుంచి మాట్లాడుతున్నారు. అంటే ఇంక మనం రావక్కర్లేదు, మనం ఇలా మాట్లాడితే పూర్తిగా పార్టీని సమాధి చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా సమాధి చేయొచ్చు అని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. లేకపోతే మీరు రప్పారప్ప అనేదో జగన్మోహన్ రెడ్డి ఒకసారి అంటే మీరు ఎందుకు ఇన్నిసార్లు అంటారు? చీకట్లో కన్ను కొడితేనంటే సైగ చేస్తేనే మీరు వెంటనే నరికేయాలట వాళ్ళందరినీ. అంటే ఆయన చెప్పేది ఏంటంటే రప్పారప్పాని వాగడం ఎందుకు, నరికేయండి అడ్డంగా అంటున్నాడు. అంటే గూండాయిజాన్ని గూండాగిరిని ఆయన ప్రోత్సహిస్తున్నారు. అంటే మీరు ఏం చెప్తున్నారు వైసీపీ వాళ్ళని మనం అడుగుతున్నాం. ఇవాళ అంబటి రాంబాబు కూడా వార్నింగ్ ఇచ్చాడు కదా, సేమ్ ఇలాగే మాట్లాడాడు కొంచెం కొద్ది గొప్ప. అంటే మీరందరూ అసలు ఎందుకు మీరు ఎమ్మెల్యేలుగా గతంలో పనిచేశారు? అసలు మీరు ఎందుకు మంత్రులుగా పనిచేశారు? మీరు దోచుకున్నాక మీరు సుఖంగా ఇంట్లో కూర్చోండి. లేదు ఇప్పుడు కేసులు ఉన్నాయి, కేసుల మీద మీరు పోరాటం చేసుకోండి. అసలు మీరు నియోజకవర్గాలకు వెళ్లకుండా, మీ పనులు మీరు చేయకుండా, మీ ప్రజలతో మీరు మాట్లాడకుండా, మీ ప్రజా సమస్యల మీద గళవెత్తకుండా మీరు ఇదేంటండి ఇది అసలు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రప్పారప్ప నరికేయండి అంటాడా? ఆయన అనగానే కొంతమంది యువత వెంటనే కత్తులు పట్టుకుని వాళ్ళు నరికేస్తామని ఒక స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తూ వేటను నరికి ఆ రక్తంతో అభిషేకం చేసి, అంటే ఏంటి రాక్షసత్వాన్ని మీరు మనుషుల్లోంచి అంటే వాటిని లేపుతున్నారా, నిద్ర లేపుతున్నారా మనిషిలో ఉండే మృగాన్ని, ముఖ్యంగా యువతలో. ఇప్పుడు మొన్న మీరు చూశారు ఎక్కడ బంగారుపాళ్యాలో, అక్కడ ఏం చేశారు? వెంటనే అంటే వాళ్ళ యువజన విభాగం అధ్యక్షుడే కుష్కా కోసం ఏదో కొట్టుకుని అతని తల పగిలి అదేమో మణికంఠ ఎస్పీ మీద వేసేసి, జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలనే మీరు హింసిస్తారా, మా కార్యకర్తలనే కొడతారా? ఎవడు కొట్టాడు నీకేం తెలియకుండా మాట్లాడి. నిజంగా ఎస్పీ మణికంఠ ఒక హీరోలాగా మొన్న బిహేవ్ చేశాడండి బాబు. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఈ రకంగా ఉండాలి అని అతను అదేదో 3 సింహాలు సాయి కుమార్ లాగా అగ్ని అన్నట్టుగా. సో ఆ రకంగా ఉండాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే ఒక మీటింగ్ అన్నా లేదు ఒక ర్యాలీ అన్నా ఇలాంటి పోలీసులు ఉండాలి. అంటే వాళ్ళ కుట్రలన్నీ కూడా భగ్నం చేస్తూ వాటిని ప్రజలకు తెలియజెప్పేలాగా. కాబట్టి ఇవాళ అసలు ఏం చేస్తారు, ఎవరి మీద పేర్ని నానిని ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు? ఎందుకంటే అంత ఓపెన్గా ఆయన రెచ్చగొట్టి వాళ్ళు అక్కడ కార్యకర్తలు ఈలలు వేస్తూ గోలలు చేస్తూ ఉంటే, అంటే వాళ్ళని మీరు చదువుకోండి, మీరు బాగుపడండి, మీరు ఉద్యోగాలు చేసుకోండి అని లేదు. ఒక కాలంలో కమ్యూనిస్టులు వీళ్ళందరినీ కూడా అడవులకు పంపించారు. తల్లిదండ్రుల వేదన అందరికీ తెలుసు. ఆ తర్వాత సరే వాళ్ళు ఏదో బాగుపడుతున్నారు, అందరూ కూడా ఇంజనీరింగ్ చదువుకుని ఐటీ ఉద్యోగాలకు వెళ్ళారు, ఆర్థికంగా తల్లిదండ్రులు కూడా బాగున్నారు, రాష్ట్రం పురోభివృద్ధి చెందింది అనుకుంటే ఈలోగా ఇదేంటండి ఇది? అంటే ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? మీ పార్టీని కాపాడుకోవడం కోసం, మీ పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం మీరు యువతని రెచ్చగొడుతున్నారు. అంటే ఇప్పుడు రేపొద్దున్న ఎక్కడ ఏ హత్య జరిగినా, అంటే తెలుగుదేశానికి సంబంధించి ముఖ్యంగా, తర్వాత జనసేన, ఎందుకంటే బీజేపీ జోలికి వాళ్ళు వెళ్ళరు, కొద్దిగా జనసేన జోలికి వెళ్ళొచ్చు. కాబట్టి ఏ నాయకుడి తలైనా వీళ్ళు నరికేస్తారా? అంటే రెడ్ బుక్ని అమలు చేసే వాళ్ళ సంగతి మేము 2029లో తేలుస్తామంటే, అంటే లోకేష్ని ఏం చేస్తారు? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మీ నాయకుడు ఏం చెప్పాడు? అంటే అంత కసి, అంత కోపం ఏంటి మీకు? అంటే మీరు ఓడిపోతే అంటే ప్రజల్ని కూడా మీరు ఇలాగే చూస్తారా? ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలోనూ ప్రజలు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే,
మనం ఓటు వేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటివి స్ప్రెడ్ చేస్తున్నాడు, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి అని ప్రతి తల్లిదండ్రి ఆలోచించాలి. అసలు వైసీపీలో ఉండే పిల్లల్ని, యువతని వాళ్ళ చేత రిజైన్ చేయించి కార్యకర్తలుగా కాకుండా వాళ్ళ జీవితంలో స్థిరపడేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు తాగడం అలవాటు చేశారు, గంజాయి తాగడం అలవాటు చేశారు, మనకి తెలుసు. ఇప్పుడు ఇంకా ఫైనల్గా ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు యువతని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. అవన్నీ అయిపోయి ఇంకా మీరు అడ్డంగా నరకండి, మేము కనుసైగ చీకట్లో చేసినా కూడా మీరు నరికి పడేయండి తెలుగుదేశం వాళ్ళది. ఇదేంటండి ఇది? ఇప్పుడు వీళ్ళని మీరు జైల్లో వేయాలా అక్కర్లేదా? ఇలా వదిలేస్తారా మీరు? వీళ్ళని వైసీపీ వాళ్ళని ఇలా వదిలేశారంటే ఈ సైకోలని, ఇప్పుడు అందరూ సైకోల్లాగే తయారయ్యారు, ఈ వైసీపీ సైకోలు అందరూ కలిసి యువత పెడదారి పట్టేలాగా చేసి, ఇప్పుడు వీళ్ళ మాటల వల్ల యువత రెచ్చిపోయి చంపేశారనుకోండి, వీళ్ళు బాగానే ఉంటారు, జగన్మోహన్ రెడ్డి బాగానే ఉంటాడు, నష్టపోయేది ఎవరు? తల్లిదండ్రులు. కాబట్టి ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు వీళ్ళ మాటలు విని, వైసీపీ నాయకులు, ఓడిపోయిన నాయకుల మాటలు విని మీ జీవితాలు పాడు చేసుకోకండి అని మనం యువతకి చెప్తున్నాం. మరి అయితే ఇప్పుడు పేర్ని నాని గారి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఎందుకని వైఎస్ఆర్సీపీ పైన కెరగని వీళ్ళు ఎవరు కూడా ఎందుకని ఖండించట్లేదు, ఇంకా ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరూ కూడా? వాళ్ళు ఖండిస్తే వైసీపీ వాళ్ళు ఎందుకు అవుతారండి? ఖండిస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ఆర్డర్ ఇస్తేనే కదా, జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇస్తేనే కదా చదువుతున్నారు. అందుకని ఇవాళ మీరు గమనించారండి ఇంకో విషయం మీకు, ఇప్పుడు ఎవరైతే అమరావతిలో ఉన్నది వేశ్యలు అని మాట్లాడాడో కృష్ణరాజు అనే అతను ఇవాళ ఒక సిండికేట్ లాగా పెట్టి పోరాటం చేస్తాడు, మీరు మెంబర్గా చేరండి డబ్బులు కట్టి అంటున్నాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు మరి మమ్మల్ని అరెస్ట్ చేశారు, చాలామంది మాట్లాడుతున్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయరేంటి, ఇప్పుడు వాళ్ళు న్యాయ పోరాటం చేస్తారట. అలాగా వీళ్ళు కూడా ఓడిపోయి వీళ్ళు యువతని రెచ్చగొట్టి వాళ్ళల్లో నుంచి ఒక రాక్షసుని లేపి వాళ్ళ చేత హత్యలు చేయించాలని ఒక ప్రణాళిక వేసుకున్నారు. సో ఈ ప్రణాళికలో కుట్రకి బలయ్యేది యువత, అది వాళ్ళు గుర్తుంచుకోవాలి. తల్లిదండ్రులు ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి. వీళ్ళు బాగానే ఉంటారు, పోయేది వాళ్ళు. వీళ్ళు ఏమున్నా కూడా డబ్బులు ఉన్నాయి, న్యాయ వ్యవస్థను ఏం చేస్తారో మనకు తెలియదు, వీళ్ళు మేనేజ్ చేసుకుంటారా ఏంటి అనేది. వీళ్ళు ఎన్ని తప్పులైనా చేస్తారు, ఎన్ని దుర్మార్గాలైనా చేస్తారు, వీళ్ళు నేర్పించేది ఇది. కాబట్టి ఇవాళ పేర్ని నాని వ్యాఖ్యల్ని వాళ్ళు సుమోటోగా స్వీకరించి, అక్కడ అంబటి రాంబాబు వ్యాఖ్యలు సుమోటోగా స్వీకరించి వీళ్ళిద్దరిని జైల్లో వేయమని మనం చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. Please subscribe to Leo News for more videos.